హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండే హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్లో ఉండే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో లాస్ట్లో ఈ లెసన్ నుంచి వచ్చే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 4 మార్క్స్, ఆ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ స్టార్ట్ చేసుకున్నట్లయితే, పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్, మనకి హైడ్రోజన్ అనేది మనకి డైహైడ్రోజన్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అంటే ఒక హైడ్రోజన్ యాటమ్ అనేది అనదర్ హైడ్రోజన్ యాటమ్తో సింగిల్ బాండ్తో ఫామ్ అయ్యి మనకి H2 అంటే డైహైడ్రోజన్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఈ హైడ్రోజన్ యొక్క పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే, ఈ హైడ్రోజన్ రిజెంబల్స్ విత్ ఆల్కలీ మెటల్స్ యాజ్ వెల్ యాజ్ హాలోజన్స్. సో ఈ హైడ్రోజన్ ప్రాపర్టీస్ అనేవి గ్రూప్ 1 ఎస్ బ్లాక్లో ఉండే గ్రూప్ 1కి చెందిన ఆల్కలీ మెటల్స్, అలాగే గ్రూప్ 17 హాలోజన్స్తో కూడా ఈ హైడ్రోజన్ అనేది ప్రాపర్టీస్లో సిమిలర్గా ఉంటుంది. సో అప్పుడు ఆ హైడ్రోజన్ని గ్రూప్ 1లో పెట్టాలి లేదా గ్రూప్ 17లో పెట్టాలనేది చూసుకున్నట్లయితే, హౌవెవర్ ఇట్ బీన్ ప్లేస్డ్ ఇన్ గ్రూప్ 1A ఆన్ ది బేసిస్ ఆఫ్ కాన్ఫిగరేషన్. సో దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఈ హైడ్రోజన్ని మనం గ్రూప్ 1లో ప్లేస్ చేయడం జరిగింది. కానీ హైడ్రోజన్కి గ్రూప్ 1 అలాగే గ్రూప్ 17 అంటే ఆల్కలీ మెటల్స్ క్యారెక్టర్ అలాగే హాలోజన్ క్యారెక్టర్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ మీన్స్, ఐసోటోప్స్ అంటే హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ మాస్. సో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు, ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు, దాని యొక్క అటామిక్ వెయిట్స్ అనేవి సేమ్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు వాటి అటామిక్ మాస్ అటామిక్ నెంబర్ అనేది సేమ్గా ఉండాలి. కానీ వాటి యొక్క అటామిక్ వెయిట్ అనేది మనకి డిఫరెంట్గా ఉన్నట్లయితే అలాంటి కాంపౌండ్స్ మనం ఐసోటోప్స్ అంటాం. సో హైడ్రోజన్లో ఉండే ఐసోటోప్స్ చూసుకున్నట్లయితే, హైడ్రోజన్ అనేది 3 ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అంటే హైడ్రోజన్లో మనకి 3 ఐసోటోప్స్ అనేవి ఉంటాయి. సో అందులో ఫస్ట్ వన్ ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. ప్రోటియం అంటే హైడ్రోజన్ హ్యావింగ్ 1 అటామిక్ నెంబర్ అండ్ ఇట్స్ అటామిక్ వెయిట్ ఈజ్ 1. అంటే హైడ్రోజన్లోని ఈ ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియంలో ఈ మూడింటి యొక్క అటామిక్ నెంబర్ అనేది మనకి సేమ్గా ఉంటుంది. కానీ వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి వీటి మధ్య ఉన్న అటామిక్ వెయిట్స్. సో ప్రోటియంలోని హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ అనేది మనకి 1 ఉంటుంది. అండ్ డ్యూటీరియంలోని హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 2, అలాగే ట్రిటియంలో 3. సో మనకి అటామిక్ వెయిట్ అనేది ఎలా ఫైండ్ చేస్తాం? మాస్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ఇక్కడ ప్రోటియంలో మనకి ఒక ప్రోటాన్ మాత్రం ఉండి ఎలాంటి న్యూట్రాన్స్ కూడా ఉండవు. సో 1 + 0 1. అలాగే డ్యూటీరియంలో మనకి ఒక ప్రోటాన్తో పాటు ఒక న్యూట్రాన్ కూడా ఉంటుంది. సో 1 + 1 2. సో దీని యొక్క అటామిక్ వెయిట్ అనేది 2 అవుతుంది. అలాగే ట్రిటియంలో చూసుకున్నట్టయితే ఒక ప్రోటాన్తో పాటు 2 న్యూట్రాన్స్ అనేవి యాడ్ అవుతాయి. సో 1 + 2 3. దీని యొక్క అటామిక్ వెయిట్ అనేది 3 అవుతుంది. సో ఈ హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ యొక్క రేషియో చూసుకున్నట్లయితే 1:2:3 రేషియోలో మనకి ఎగ్జిట్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే హైడ్రైడ్స్. సో హైడ్రైడ్స్ అంటే ఏంటంటే, కాంపౌండ్స్ ఆఫ్ హైడ్రోజన్ విత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ టు ఫార్మ్ బైనరీ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ హైడ్రైడ్స్. అంటే హైడ్రోజన్స్ అనేవి మెటల్స్తో కానీ నాన్ మెటల్స్తో కానీ కంబైన్ అయ్యి మనకి బైనరీ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. బైనరీ మీన్స్ 2. అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటమ్స్, హైడ్రోజన్ ఎలిమెంట్ అలాగే మెటల్ ఏం తీసుకుంటే ఆ ఎలిమెంట్, ఓన్లీ 2 ఎలిమెంట్సే ఇన్వాల్వ్ అయ్యి ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది కనుక దాన్ని బైనరీ కాంపౌండ్స్ అంటాం. సో ఇలా హైడ్రోజన్ అనేది మెటల్తో కానివ్వండి లేదా నాన్ మెటల్తో కానివ్వండి కంబైన్ అయ్యి మనకి బైనరీ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలా ఫామ్ అయిన కాంపౌండ్స్ మనం హైడ్రైడ్స్ అంటాం.
So compounds forming by the combination of hydrogen with metal or a non-metal are called hydrates. So వీటికి ఎగ్జాంపుల్ సోడియం హైడ్రేట్, లిథియం హైడ్రేట్ అండ్ కాల్షియం హైడ్రేట్ ఎక్సెట్రా. సో ఈ హైడ్రేట్స్ అనేవి మళ్ళీ మనకి 3 టైప్స్లో ఉంటాయి. సో దోస్ ఆర్ అయోనిక్ హైడ్రేట్స్, మెటాలిక్ హైడ్రేట్స్ అండ్ కోవలెంట్ హైడ్రేట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోనిక్ హైడ్రేట్స్ అంటే చూసుకున్నట్లయితే అయోనిక్ హైడ్రేట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ బెరీలియం అండ్ మెగ్నీషియం. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే మనకి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎలిమెంట్స్. సో పీరియాడిక్ టేబుల్లో 1A అండ్ 2A ఎలిమెంట్స్ ని మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి హైడ్రోజన్తో కంబైన్ అయ్యి మనకి అయోనిక్ హైడ్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఎక్సెప్ట్ బెరీలియం అండ్ మెగ్నీషియం మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా అయోనిక్ హైడ్రేట్స్ని ఫామ్ చేస్తాయి హైడ్రోజన్తో కంబైన్ అయ్యి. సో ఎగ్జాంపుల్గా కాల్షియం హైడ్రేట్, సోడియం హైడ్రేట్, లిథియం హైడ్రేట్. సో ఈ అయానిక్ హైడ్రేట్స్ అనేవి వాటర్తో కనుక రియాక్ట్ చేసినట్లయితే మనకి హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో దీస్ అయానిక్ హైడ్రేట్స్ ఆన్ రియాక్టింగ్ విత్ వాటర్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రేట్ తీసుకున్నట్లయితే సోడియం హైడ్రేట్ని వాటర్తో కనుక రియాక్ట్ చేసినట్లయితే మనకి సోడియం హైడ్రాక్సైడ్ అలాగే H2 గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇవాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ఎలా ఏమవుతుందంటే H2 అనేది H+ అండ్ OH- కింద క్లియర్ అవుతుంది. సో సోడియం హైడ్రేట్ అనేది Na+ అండ్ H- కింద క్లియర్ అవుతుంది. సో ఇక్కడ Na+ అండ్ ఇక్కడ OH- కంబైన్ అయ్యి మనకి NaOH అలాగే H+ అండ్ H- కంబైన్ అయ్యి మనకి H2 గ్యాస్ అనేది ఇవాల్వ్ అవుతుంది. సో ఇది అయానిక్ హైడ్రేట్స్. నెక్స్ట్ మనకి మెటాలిక్ హైడ్రేట్స్. సో ఈ మెటాలిక్ హైడ్రేట్స్ అనేవి దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద D బ్లాక్ అండ్ F బ్లాక్ ఎలిమెంట్స్ విత్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ అనేది D బ్లాక్ అండ్ F బ్లాక్ ఎలిమెంట్స్తో కంబైన్ అయ్యి మనకి మెటాలిక్ హైడ్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ D అండ్ F బ్లాక్లో ఉండే గ్రూప్ 7, 8 అండ్ 9 ఎలిమెంట్స్ తప్పించి మిగిలిన అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి మెటాలిక్ హైడ్రేట్స్ని ఫామ్ చేస్తాయి. దీనికి ఎగ్జాంపుల్గా మనం లాంథనియం హైడ్రేట్, టైటానియం హైడ్రేట్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ కోవలెంట్ ఆర్ మాలిక్యులర్ హైడ్రేట్స్. సో ఇది మోస్ట్లీ 4 మార్క్స్ అడిగే క్వశ్చన్. సో కోవలెంట్ లేదా మాలిక్యులర్ హైడ్రేట్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద P block elements having higher electronegativity than hydrogen. సో P block elements లోని హైడ్రోజన్ కన్నా ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ అనేవి హైడ్రోజన్తో కంబైన్ అయ్యి మనకి కోవలెంట్ లేదా మాలిక్యులర్ హైడ్రేట్స్ని ఫామ్ చేస్తాయి. సో ఇలా ఫామ్ అయిన కోవలెంట్ హైడ్రేట్స్ అనేవి మళ్ళీ 3 టైప్స్గా ఉంటాయి. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రేట్స్, ఎలక్ట్రాన్ ప్రిసీస్ హైడ్రేట్స్ and electron rich hydrates. So electron deficient means hydrates which do not have sufficient number of electrons to form covalent bonds. అంటే ఏ హైడ్రేట్స్లో అయితే ఉండవలసిన ఎలక్ట్రాన్స్ కన్నా తక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయో, సో బాండ్ ఫార్మేషన్లోని కావాల్సిన ఎలక్ట్రాన్స్ కన్నా తక్కువ ఎలక్ట్రాన్స్ ఏ హైడ్రేట్స్లో ఉంటాయో వాటిని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రేట్స్ అంటాం. వెరాజ్ దీనికి ఎగ్జాంపుల్గా బోరాన్ BH3 అండ్ AlCl3 అల్యూమినియం ట్రైక్లోరైడ్, బోరాన్ ట్రైహైడ్రేట్. సో వీటికి ఎగ్జాంపుల్గా గ్రూప్ 13 ఎలిమెంట్స్ని తీసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఎలక్ట్రాన్ ప్రిసీస్. ఎలక్ట్రాన్ ప్రిసీస్ కాంపౌండ్స్ మీన్స్ హైడ్రేట్స్ విచ్ హ్యావ్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నీడ్ టు ఫార్మ్ నార్మల్ కోవలెంట్ బాండ్స్. అంటే బాండ్ ఫామ్ చేసుకోవడానికి ఎన్నైతే ఎలక్ట్రాన్స్ కావాలో అన్ని ఎలక్ట్రాన్స్ కనుక ఉన్నట్లయితే అలాంటి హైడ్రేట్స్ని మనం ఎలక్ట్రాన్ ప్రిసీస్ హైడ్రేట్స్ అంటాం. సో ఎలక్ట్రాన్ ప్రిసీస్ హైడ్రేట్స్కి ఎగ్జాంపుల్గా మనం గ్రూప్ 14 ఎలిమెంట్స్ అయిన కార్బన్, సిలికాన్ వీటిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్. సో ఎలక్ట్రాన్ రిచ్ పేర్లో ఉన్న రిచ్ మీన్స్ హ్యావింగ్ మోర్ ఎలక్ట్రాన్స్ దాట్ రిక్వైర్డ్. అంటే కావలసిన బాండ్ ఫామ్ చేసుకోవడానికి కావాల్సిన నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్న హైడ్రేట్స్ని మనం ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్గా గ్రూప్ 15, 16 అండ్ 17 ఎలిమెంట్స్ అయిన
నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ హైడ్రోజన్ ఇవి తీసుకోవచ్చు. సో అమోనియా, ఫాస్ఫేన్, H2S ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్లోకి వస్తాయి. సో మనం చూసినట్లయితే సో మనకి ఎలక్ట్రాన్ డెఫిషియంట్కి BH3 అలాంటి ఎలక్ట్రాన్ ప్రిసిస్కి CH4 మీథేన్ అండ్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్కి అమోనియా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి మనకి 5. సో దాని కాన్ఫిగరేషన్ మనకి 1s2 2s2 2p1 ఉంటుంది. సో దీన్ని ఎక్సైట్ చేసినప్పుడు 2s1 2p2. సో ఇందులో s ఆర్బిటాల్ ఉండే ఎలక్ట్రాన్ అనేది ఒకటి p ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అవుతుంది. సో 3 హైడ్రోజన్స్ అనేవి ఇక్కడ ఉండే 3 ఎలక్ట్రాన్స్తో కంబైన్ అయ్యి మనకి BH3 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి జనరల్గా ఈ బాండ్ ఎందుకు ఫామ్ అవుతుందంటే మనకి స్టేబుల్ అవ్వాలంటే దాని అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ BH3 చూసుకుంటే ఓన్లీ మనకి 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. సో బోరాన్లో ఉండే 3 ఎలక్ట్రాన్స్ అండ్ హైడ్రోజన్స్ ఇచ్చిన 3 ఎలక్ట్రాన్స్ కలిపి ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ అయ్యాయి. వెరాజ్ ఇన్ మీథేన్ CH4 తీసుకున్నట్లయితే మనకి కార్బన్లో ఉండే 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఈ హైడ్రోజన్స్ ఇచ్చే ఇంకొక 4 ఎలక్ట్రాన్స్తో ఇలా బాండ్ అప్ చేసుకొని మనకి 4 బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్. సో బాండ్ ఫామ్ చేసుకోవడానికి ఎన్నైతే ఎలక్ట్రాన్స్ కావాలో అన్ని ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే వాటిని ఎలక్ట్రాన్ ప్రిసిస్ కాంపౌండ్స్ అంటాం. సో అంతకన్నా తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్స్ అంటాం. సో అలాగే ఇక్కడ అమోనియా చూసుకున్నట్లయితే అమోనియాలోని 3 హైడ్రోజన్స్ కలిపి మనకి అమోనియా అనేది ఫామ్ అవుతుంది నైట్రోజన్తో. సో ఇక్కడ బాండ్ ఫామ్ చేసుకోవడానికి దానికి ఓన్లీ 3 ఎలక్ట్రాన్సే కావాలి, కానీ ఇంకా ఎక్స్ట్రాగా ఒక లోన్ పెయిర్ అనేది ఉంది. సో బాండ్ ఫామ్ చేసుకోవడానికి కావాల్సిన ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే అవి ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్ అవుతాయి. సో ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్ అనేవి మనకి లూయిస్ బేసిస్ కింద యాక్ట్ చేస్తాయి. సో లూయిస్ బేసిస్ మీన్స్ ఎలక్ట్రాన్ పెయిర్ డొనేటర్. సో ఎలక్ట్రాన్ లోన్ పెయిర్ ని డొనేట్ చేసేది లూయిస్ బేస్. సో ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్ అన్ని కూడా మనకి లూయిస్ బేసిస్ కింద యాక్ట్ చేస్తాయి. అండ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ హైడ్రేట్స్ అన్ని కూడా మనకి లూయిస్ యాసిడ్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే అవి వాటికి ఉండవలసిన ఎలక్ట్రాన్స్ కన్నా తక్కువ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఈ లూయిస్ బేసిస్ నుంచి ఒక లోన్ పెయిర్ ని యాక్సెప్ట్ చేస్తాయి కాబట్టి ఇవి లూయిస్ యాసిడ్స్ అవుతాయి. సో ఇది మనకి ఎలక్ట్రాన్ డెఫిషియంట్, ఎలక్ట్రాన్ ప్రిసిస్ అండ్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్. సో ఇవి మనకి 4 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంది. సో మనకి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాటర్ని మనం H2O అంటాం కెమికల్ ఫార్ములాలో. సో వాటర్ గురించి చూసినట్లయితే వాటర్ ఈజ్ మోస్ట్ అబండెంట్ అండ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ఎర్త్. సో ఎర్త్లోని మ్యాక్సిమం ఎక్కువగా ఉండే కాంపౌండ్ ఏమైనా ఉందంటే అది వాటర్. అండ్ ఇట్ అక్కర్స్ ఇన్ 3 ఫిజికల్ స్టేట్స్. ఈ వాటర్ అనేది అన్ని ఫిజికల్ స్టేట్స్లోనే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో అవి ఏంటంటే ఐస్, లిక్విడ్ అండ్ గ్యాస్. సో మనకి వాటర్ అనేది సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ స్టేట్లో కూడా మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో H2 అనేది వాటర్ అనేది కోవలెంట్ మాలిక్యూల్ విత్ sp3 హైబ్రిడైజేషన్. సో వాటర్లో మనకి ఆక్సిజన్ అనేది sp3 హైబ్రిడైజేషన్తో పార్టిసిపేట్ చేస్తూ మనకి కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ చేస్తుంది. సో ఈ ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ మనకి 1s2 8. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 అండ్ 2p4. సో మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో మనకి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ హైడ్రోజన్ అనేది ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తూ మనకి ఒక బాండ్, అలాగే ఇంకొక హైడ్రోజన్ అనేది ఇంకొక బాండ్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా మనకి ఒక s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ఈ ఆల్రెడీ s అండ్ p ఆర్బిటాల్స్ అనేవి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఈ బాండ్ పేర్కి లోన్ పేర్కి
మధ్య ఉండే రిపల్షన్స్ వల్ల నార్మల్గా మనకి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కాబట్టి మనకి టెట్రాహెడ్రల్ షేప్ అనేది రావాలి. కానీ లోన్ పేర్ అండ్ బాండ్ పేర్ రిపల్షన్స్ వల్ల మనకి H2O మాలిక్యూల్ అనేది బెంట్ స్ట్రక్చర్లో ఉంటుంది, లేదా వి షేప్డ్ స్ట్రక్చర్ అంటాం. అండ్ ఈ వాటర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ చూసినట్లయితే వాటర్ ఈజ్ కలర్లెస్, ఆర్డర్లెస్ అండ్ టేస్ట్లెస్. కలర్లెస్ మీన్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కలర్, అండ్ ఆర్డర్లెస్ మీన్స్ ఎలాంటి స్మెల్ అనేది ఉండదు, అలాగే టేస్ట్లెస్. అండ్ వాటర్ అనేది మనకి హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, ఎందుకంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. సో వాటర్ మాలిక్యూల్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల ఈ వాటర్ మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల మనకి వాటర్కి హై బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అండ్ ప్యూర్ వాటర్ ఈజ్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ప్యూర్ వాటర్ అనేది మనకి ఎలక్ట్రిసిటీకి ఒక బ్యాడ్ కండక్టర్. సో దీనికి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయాలంటే ఈ ప్యూర్ వాటర్లో కొన్ని ఇంప్యూరిటీస్ అనేవి మిక్స్ చేసినట్లయితే అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. అండ్ వాటర్ యొక్క కెమికల్ ప్రాపర్టీ చూసినట్లయితే ఇట్ ఈస్ యాంఫోటెరిక్ ఇన్ నేచర్. యాంఫోటెరిక్ మీన్స్ బిహేవ్ లైక్ బోత్ యాసిడ్ అండ్ బేస్. అంటే వాటర్ అనేది యాసిడ్ కింద యాక్ట్ చేస్తుంది, అలాగే బేస్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. ఇలా ఏవైతే యాసిడ్ కింద అలాగే బేస్ కింద కూడా యాక్ట్ చేస్తాయో అలాంటి నేచర్ని యాంఫోటెరిక్ నేచర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది ఏదైనా ఒక యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు అది బేస్ కింద, అలాగే బేస్తో రియాక్ట్ అయినప్పుడు యాసిడ్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం వాటర్ అనేది H2 అనేది HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఈ HClలో ఉండే H+ అయాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే H+ని యాక్సెప్ట్ చేస్తుందంటే H+ ఇచ్చిందంటే ఇది యాసిడ్. సో ఇచ్చిన H+ని ఇది యాక్సెప్ట్ చేస్తుందంటే H2 అనేది ఇక్కడ బేస్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ అమోనియా బేస్తో రియాక్ట్ అయినప్పుడు ఈ అమోనియాకి ఒక H+ అనేది డొనేట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ వాటర్లో ఉండే ఒక H+ అయాన్ అనేది అమోనియాకి డొనేట్ అయ్యి NH4+ అమోనియం అయాన్ కింద ఫామ్ అవుతుంది. సో ఇక్కడ H+ అయాన్ని డొనేట్ చేస్తుంది కనుక ఇక్కడ H2 అనేది యాసిడ్ కింద యాక్ట్ చేస్తుంది. సో వాటర్ అనేది మనకి బోత్ యాసిడ్ అండ్ బేస్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇలా యాక్ట్ చేయడాన్ని యాంఫోటెరిక్ నేచర్ అంటాం. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు హార్డ్ అండ్ సాఫ్ట్ వాటర్. సో ఇది హార్డ్ వాటర్ అంటే ఏంటి, అలాగే సాఫ్ట్ వాటర్ చూసుకున్నట్లయితే సాఫ్ట్ వాటర్ అంటే చూసుకున్నట్లయితే వాటర్ విచ్ ప్రొడ్యూసెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ లేదర్ విత్ సోప్. సో మనకి ఆ వాటర్ అనేది ఎక్కువ బబుల్స్ని కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే అలాంటి వాటర్ని సాఫ్ట్ వాటర్ అని, అండ్ వాటర్ విచ్ డస్ నాట్ గివ్ లెదర్ రెడీలీ విత్ సోప్. సో ఎక్కువగా బబుల్స్ని ప్రొడ్యూస్ చేయలే వాటర్ని మనం హార్డ్ వాటర్ అంటాం. సో ఇలా హార్డ్ వాటర్ కింద కన్వర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్లోరైడ్స్, సల్ఫైడ్స్ అండ్ హైడ్రోజన్ కార్బోనైడ్స్. సో ఈ వాటర్లోని ఈ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ అనేవి క్లోరైడ్స్ రూపంలో, అలాగే సల్ఫేట్స్, అలాగే హైడ్రోజన్ కార్బోనేట్స్ రూపంలో ప్రెజెంట్ అయి ఉండడం వల్ల ఈ వాటర్ అనేది హార్డ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ వాటర్ యొక్క హార్డ్నెస్ అనేది ఈ కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ ప్రెజెన్స్ అయి ఉండడం వల్ల ఈ వాటర్ అనేది హార్డ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇట్ కాజెస్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో ఈ హార్డ్నెస్ కూడా మనకి 2 టైప్స్లో ఉంటుంది. సో ఎయిదర్ ఇట్ ఈస్ టెంపరరీ ఆర్ పర్మనెంట్. సో ఈ వాటర్ యొక్క హార్డ్నెస్ కూడా టెంపరీగా ఉండొచ్చు లేదా పర్మనెంట్గా ఉండొచ్చు. టెంపరీ హార్డ్నెస్ అనేది ఎందుకు వస్తుందంటే ఈ మెగ్నీషియం అండ్ కాల్షియం సాల్ట్స్ అనేవి వాటర్లో హైడ్రోజన్ కార్బనేట్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటే హైడ్రోజన్ కార్బనేట్ రూపంలోని ఈ మెగ్నీషియం అండ్ కాల్షియం సాల్ట్స్ అనేవి వాటర్లో మిక్స్ అయినట్లయితే ఇట్ లీడ్స్ టు టెంపరీ హార్డ్నెస్. సో ఈ టెంపరీ హార్డ్నెస్ని ఎలా రిమూవ్ చేయాలంటే
దానికి 2 మెథడ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ బాయిలింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్లార్క్స్ మెథడ్. సో ఈ టెంపరీ హార్డ్నెస్ ని రిమూవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిలింగ్ చూసుకున్నట్లయితే మనం ఆ వాటర్ని, ఈ హార్డ్ వాటర్ ఏదైతే ఉందో మెగ్నీషియం అండ్ కాల్షియం సాల్ట్స్ అనేవి ప్రెసెంట్ ఇన్ వాటర్. సో ఇక్కడ మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్ అండ్ కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్. సో ఇవి మనకి హైడ్రోజన్ కార్బోనేట్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో వీటిని కనుక మనం హీట్ చేసినట్లయితే ఈ మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది మనకి రిలీజ్ అయ్యి మనకి మెగ్నీషియం అనేది మెగ్నీషియం హైడ్రేట్ కింద, కాల్షియం అనేది కాల్షియం కార్బోనేట్ కింద ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతుంది. సో విత్ ద రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో హీట్ చేసినప్పుడు మనకి ఈ హైడ్రోజన్ కార్బోనేట్స్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అనేది రిమూవ్ అయిపోయి మెగ్నీషియం అనేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కింద, కాల్షియం అనేది కాల్షియం కార్బోనేట్ కింద ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ క్లార్క్స్ మెథడ్. సో క్లార్క్ మెథడ్ లో మనం ఈ హార్డ్ వాటర్ ఏదైతే ఉందో దానికి లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ని యాడ్ చేసినట్లయితే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది హార్డ్ వాటర్ లో ఉండే కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడ కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది కాల్షియం హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ ఉండే హైడ్రోజన్ అలాగే ఇక్కడ OH, ఇక్కడ 2H2 అండ్ 2OH మైనస్ కలిపి మనకి 2H2 కింద కన్వర్ట్ అవుతాయి. సో అలాగే ఇక్కడ ఉన్న CO3 అండ్ కాల్షియం కలిపి మనకి 2CaCO3 కాల్షియం కార్బోనేట్ కింద ఫామ్ అవుతాయి. అండ్ మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది కనుక మనం కాల్షియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఉండే OH2, ఇక్కడ మనకి 4OH అయాన్స్ అనేవి ఉన్నాయి. సో 4OH మైనస్ అయాన్స్ ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్స్ అనేవి 2H+ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇందులో ఉండే 2OH అండ్ 2H+ కలిపి మనకి 2H2 కింద రిమూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉండే రిమైనింగ్ 2OH మైనస్ అనేవి మెగ్నీషియంతో కంబైన్ అయ్యి మనకి MgOH2 మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అండ్ కాల్షియం కార్బోనేట్ కింద ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే లైమ్ ని హార్డ్ వాటర్ కి యాడ్ చేసి ఈ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ ని హార్డ్ వాటర్ నుంచి రిమూవ్ చేసి దాని యొక్క టెంపరీ హార్డ్నెస్ అనేది మనం రిమూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ పర్మనెంట్ హార్డ్నెస్ అనేది ఎందుకు వస్తుందంటే ఈ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ అనేవి క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఫామ్ లో కనుక మనకి వాటర్ లో ప్రెసెంట్ అయి ఉంటే సో అది మనకి పర్మనెంట్ హార్డ్నెస్ ని కాజ్ చేస్తుంది. సో ఈ పర్మనెంట్ హార్డ్నెస్ ని మనం ఈ బాయిలింగ్ అలాగే క్లార్క్ మెథడ్ లో మనం రిమూవ్ చేయలేం. సో ఈ పర్మనెంట్ హార్డ్నెస్ ని రిమూవ్ చేయడానికి మనం కాల్గన్ మెథడ్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్గన్ మెథడ్ మీన్స్ ఇందులో మనం సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ ని తీసుకుంటాం. సో సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ ని మనం కాల్గన్ అంటాం. సో దీని యొక్క ఫార్ములా Na6P6O18. సో సోడియం హెక్సా మీన్స్ 6 హెక్సామెటాఫాస్ఫేట్. సో Na6P6O18 మనం సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ అంటాం. సో సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ ని కాల్గన్ అంటాం. సో దీన్ని మనం కాల్గన్ మెథడ్ అంటాం. ఈ సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ ని హార్డ్ వాటర్ లో కనుక మనం మిక్స్ చేసినట్లయితే ఈ సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ అనేది ఇందులో ఉండే 6 సోడియం ఆటమ్స్ లో 2 సోడియం ఆటమ్స్ అనేవి 2Na+ కింద రిమూవ్ అవుతాయి అండ్ రిమైనింగ్ Na4P6O18 2- అయాన్ కింద ఫామ్ అవుతుంది. సో ఈ సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ అయాన్ అనేది ఆ వాటర్ లో ఉండే మెటల్స్, ఇక్కడ M ప్లేస్ లో మనకి కాల్షియం అయినా అయి ఉండొచ్చు, మెగ్నీషియం అయినా అయి ఉండొచ్చు. సో ఈ మెటల్స్ ని మనకి రిమూవ్ చేస్తుంది. సో ఎలా అంటే ఈ సోడియంలో ఉండే 2 సోడియం ఆటమ్స్ అనేవి ఇక్కడికి అండ్ ఈ మెటల్స్ అనేవి ఇక్కడికి ఇలా ఎక్స్చేంజ్ అవుతాయి.
సో ఇక్కడ ఈ Na4లో టూ సోడియం ఆటమ్స్ అనేవి రిమూవ్ అయిపోగా Na2 అండ్ 2 సోడియం ఆటమ్స్ ప్లేస్లో మనకి ఈ కాల్షియం అయితే కాల్షియం, మెగ్నీషియం అయితే మెగ్నీషియం, ఆ మెటల్ అనేది మనకి యాడ్ అవుతుంది. సో ఇలా మనకి ఈ సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ అనేది ఆ వాటర్లో ఉండే కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఈ సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ని మళ్ళీ మనం రీజనరేట్ చేసుకోవడానికి ఇలా వచ్చిన ఈ కాంపౌండ్ని మనం సోడియం క్లోరైడ్తో కనుక రియాక్ట్ చేసినట్లయితే మనకి మళ్ళీ సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ అనేది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. సో ఈ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్నే మనం జియోలైట్ ప్రాసెస్, అలాగే ఈ జియోలైట్ మీన్స్ సోడియం అల్యూమినియం సిలికేట్. సో సోడియం అల్యూమినియం సిలికేట్ మనం జియోలైట్ అంటాం. సోడియం అల్యూమినియం సిలికేట్ ఫార్ములా చూసుకున్నట్లయితే NaAlSiO4. సో సోడియం అల్యూమినియం సిలికేట్ మనం జియోలైట్ అంటాం. సో ఈ సోడియం అల్యూమినియం సిలికేట్ని మనం షార్ట్ కట్లో NaZ అని కూడా రాసుకోవచ్చు. సో ఈ సోడియం అల్యూమినియం సిలికేట్ని మనం వాటర్లో, ఆ హాట్ వాటర్లో కనుక యాడ్ చేసినట్లయితే ఈ సోడియం యాటమ్స్ అనేవి ఆ హాట్ వాటర్లో ఉండే కాల్షియం అండ్ మెగ్నీషియం మెటల్స్ని మనకి ఎక్స్చేంజ్ చేస్తుంది. సో ఈ సోడియం అనేది ఆ వాటర్లో మిక్స్ అయ్యి ఈ మెటల్స్ అనేవి ఈ జియోలైట్, ఈ అల్యూమినియం సిలికేట్తోని కంబైన్ అయ్యి మనకి MZ2 ఇలా రిమూవ్ అవుతాయి అండ్ సోడియం అనేది వాటర్లో మిక్స్ అవుతుంది. సో ఈ కాల్గన్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ యూజ్ చేసుకొని మనం పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయొచ్చు. సో మనకి ఎక్కువ 4 మార్క్స్లోని హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ యొక్క డెఫినేషన్ అండ్ ఈ పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి యూజ్ చేసే కాల్గన్ మెథడ్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ని ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో కాల్గన్ మెథడ్లోని సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ని యూజ్ చేస్తాం. ఈ సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజాల్వ్ అవగానే 2 Na+ అయాన్స్ని రిమూవ్ చేసుకొని మనకి యానియాన్ కింద ఫామ్ అవుతుంది. ఈ యానియాన్ అనేది ఆ హాట్ వాటర్లో ఉండే కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ని ఈ సోడియం యాటమ్స్తో ఎక్స్చేంజ్ చేసి రిమూవ్ చేస్తుంది. అండ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో మనం సోడియం అల్యూమినియం సిలికేట్ని యూజ్ చేస్తాం. సో సోడియం అల్యూమినియం సిలికేట్ని జియోలైట్ అంటాం. సో దీన్నే మనం షార్ట్ కట్లో NaZ అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ సోడియం అల్యూమినియం సిలికేట్ అనేది వాటర్లో మిక్స్ అయినప్పుడు ఆ పర్టికులర్ ఇంప్యూరిటీస్, ఈ కాల్షియం మెగ్నీషియం ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్చేంజ్ చేసి వాటిని రిమూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెవీ వాటర్. సో హెవీ వాటర్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకి D2O. సో డి మీన్స్ డ్యూటీరియం. సో మనం హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ చూసాం కదా, ఐసోటోప్స్లో డ్యూటీరియంని మనం Dతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది మనకి డ్యూటీరియం. సో ఈ డ్యూటీరియం ఏదైతే ఉందో దాంతో కనుక ఆక్సిజన్ కంబైన్ అయినట్లయితే మనకి హెవీ వాటర్ D2O అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే, ఈ నార్మల్ వాటర్ ఏదైతే ఉందో ఆర్డినరీ వాటర్ H2O, సో H2Oని నికిల్ ఎలక్ట్రోడ్స్ ప్రెజెన్స్లో ఎలక్ట్రాలిసిస్ చేసినట్లయితే మనకి హెవీ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ హెవీ వాటర్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ చూసినట్లయితే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ అదర్ డ్యూటీరియం కాంపౌండ్స్. సో వేరియస్ డ్యూటీరియం కాంపౌండ్స్ని ప్రిపేర్ చేయడానికి ఈ డ్యూటీరియం ఆక్సైడ్ లేదా హెవీ వాటర్ని యూజ్ చేస్తాం. సో D2O అనేది సోడియంతో కనుక రియాక్ట్ అయినట్లయితే మనకి సోడియం డ్యూటీరాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. నార్మల్గా మనకి H2Oతో రియాక్ట్ అయిన ఆర్డినరీ వాటర్తో రియాక్ట్ అయితే మనకి NaOH అనేది ఫామ్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ అంటాం. అదే D2Oతో కనుక రియాక్ట్ అయినట్లయితే NaOD, దట్ మీన్స్ సోడియం డ్యూటీరాక్సైడ్. ఇక్కడ హైడ్రాక్సైడ్, ఇక్కడ డ్యూటీరాక్సైడ్. అండ్ SO3 సల్ఫర్ ట్రయాక్సైడ్తో కనుక కంబైన్ అయినట్లయితే మనకి డ్యూటిరో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ కాల్షియం కార్బోనేట్తో కంబైన్ అయ్యి మనకి కాల్షియం డ్యూటిరాక్సైడ్ అండ్ కాల్షియం
అండ్ జిటరో ఎసిట్లిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ హెవీ వాటర్ యొక్క యూజెస్ అంటే చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్. సో న్యూక్లియర్ రియాక్టర్స్లో ఈ హెవీ వాటర్ని మోడరేటర్ కింద యూజ్ చేస్తారు. ఈ మోడరేటర్ యొక్క పని ఏంటంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్లోని ఈ న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ని స్లో డౌన్ చేయడానికి యూజ్ చేసేదాన్ని మోడరేటర్ అంటాం. సో ఇలా మోడరేటర్ కింద ఈ హెవీ వాటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద స్టడీ ఆఫ్ మెకానిజమ్స్ ఆఫ్ మెనీ రియాక్షన్స్. సో మనకి వేరియస్ రియాక్షన్స్ యొక్క మెకానిజమ్స్ని కూడా ఈ హెవీ వాటర్ యూజ్ చేసుకొని మనం స్టడీ చేయొచ్చు. సో ఆ పర్టికులర్ రియాక్షన్లో ఈ హెవీ వాటర్తో రియాక్ట్ చేసినట్లయితే దాని యొక్క మెకానిజం ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటనేది మనం ఫైండ్ చేయొచ్చు. సో ఇది మనకి హెవీ వాటర్ యొక్క ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్. సో అండ్ నెక్స్ట్ మన హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఉండే లాస్ట్ టాపిక్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్. సో మనకి హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ ఎక్స్ప్లెయిన్ చేయమని మనకి 4 మార్క్స్ క్వశ్చన్లో అడగచ్చు. సో హైడ్రోజన్ అనేది ఇట్ రిలీజెస్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ హీట్ ఆన్ కంబషన్. సో హైడ్రోజన్ కనుక మనకు కంబషన్ చేసినట్లయితే అది మనకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ హీట్ రిలీజ్ చేస్తుంది. సో హైడ్రోజన్ కెన్ రిలీజ్ మోర్ ఎనర్జీ దాన్ పెట్రోల్ అబౌవ్ 3 times. సో పెట్రోల్తో కంపేర్ చేస్తే 3 times ఎక్కువ ఎనర్జీని హైడ్రోజన్ అనేది రిలీజ్ చేస్తుంది. అండ్ పొల్యూటెంట్స్ ఇన్ కంబషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ లెస్ దాన్ పెట్రోల్. సో పెట్రోల్ని యూజ్ చేసేదానికన్నా హైడ్రోజన్ యూజ్ చేస్తే వాటి వల్ల వచ్చే పొల్యూటెంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ద ఓన్లీ పొల్యూటెంట్స్ విల్ బి ఆక్సైడ్స్ ఆఫ్ డైనైట్రోజన్. సో ఈ హైడ్రోజన్ని కంబస్ట్ చేయడం వల్ల వచ్చిన పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ డైనైట్రోజన్ ఆక్సైడ్స్. సో డైనైట్రోజన్ ఆక్సైడ్స్ మాత్రమే పొల్యూటెంట్స్ కింద ఇవాల్వ్ అవుతాయి. సో ఇది కూడా ఎందుకంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ నైట్రోజన్ యాజ్ ఇంప్యూరిటీ విత్ హైడ్రోజన్. సో ఈ హైడ్రోజన్తో మనకి ఈ నైట్రోజన్ అనేది ఇంప్యూరిటీ అంటే మిక్స్ అయ్యి ఉండడం వల్ల ఈ హైడ్రోజన్ కనుక మనం కంబస్ట్ చేసినప్పుడు డైనైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి మనకి పొల్యూటెంట్స్ కింద రిలీజ్ అవుతాయి. సో ఇట్ క్యాన్ బి మినిమైజ్డ్ బై ఇంజెక్టింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటూ ద సిలిండర్ టు లోవర్ టెంపరేచర్. సో ఈ హైడ్రోజన్ సిలిండర్స్లోని కొంత వాటర్ని మనం ఇంజెక్ట్ చేసినట్లయితే సో ఆ సిలిండర్ యొక్క టెంపరేచర్ని తగ్గిస్తుంది. సో అట్ లో టెంపరేచర్ ద రియాక్షన్ బిట్వీన్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మే నాట్ టేక్స్ ప్లేస్. సో తక్కువ టెంపరేచర్స్ దగ్గర నైట్రోజన్ అనేది ఈ హైడ్రోజన్లో ప్రెసెంట్ అయి ఉండే నైట్రోజన్ అనేది ఆక్సిజన్తో ఎక్కువగా రియాక్ట్ అవ్వదు. సో మనకి ఆ హైడ్రోజన్ని కంబషన్ చేసినప్పుడు వచ్చిన పొల్యూటెంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో డైనైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి పొల్యూటెంట్ కింద రాకుండా మనం కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ని ఆ సిలిండర్లోకి ఇంజెక్ట్ చేసినట్లయితే ఆ డైనైట్రోజన్ ఆక్సైడ్స్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో ఇది హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్. సో ఇది మనకి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్. సో ఆఫ్టర్ డిలీషన్ ఆఫ్ 30% సిలబస్. సో ఎక్కువగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ అండ్ వాట్ ఈజ్ హాట్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ అండ్ రైట్ ఏ నోట్ ఆన్ కాల్గన్ మెథడ్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. సో హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్, సో హాట్ వాటర్ సాఫ్ట్ వాటర్ డెఫినేషన్ విత్ కాల్గన్ మెథడ్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. అండ్ లాస్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ఎలక్ట్రాన్ డెఫిషియంట్, ఎలక్ట్రాన్ ప్రిసిస్ అండ్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్ యొక్క డెఫినేషన్ సో విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇవి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.